వేసవి వేడిపై దాడి చల్లటిది రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దులో భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ భారత్ సైన్యం మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కు వెళ్లి పరిశీలించారు. మానవరహిత వైమానిక వ్యవస్థ యుఏఎస్లు వాటిని ఎదుర్కొనేందుకు వాడే ఆయుధాలను ఆర్మీ చీఫ్ పరిశీలించారు. ఇవన్నీ మన బలగాల పోరాట సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. యుఏఎస్ కౌంటర్ యుఏఎస్తో పాటు లాయిటరింగ్ మ్యానిషన్స్ను పరిశీలించారు. లాయిటరింగ్ మ్యూనిషన్ కూడా ఒక యుఏవీనే. ఇది టార్గెట్ చేసిన ప్రాంతంపై సంచరించి ముప్పును గుర్తిస్తుంది, తర్వాత దాడి చేస్తుంది. ఆత్మాహుతి డ్రోన్లు, ఎక్స్ప్లోడింగ్ డ్రోన్లు దీనికి కిందకొస్తాయి. ఇవి ఆటోమేటిక్గా ఆపరేట్ కాగలవు. మనుషులు ఆపరేట్ చేసే విధంగానూ రూపొందించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ప్రాజెక్టు అమలు కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీని కిందకు మధ్యశ్రేణి అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది శత్రువుల రాడార్ల కన్నుగప్పి వారి గగనతలంలోకి చొచ్చుకెళ్తుంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది.